యాదగిరిగుట్ట రూరల్ సిఐ కొండలరావు గారిని కూడా ఆహ్వానిస్తున్నాం. అలాగే మాజీ మావోయిస్ట్ కేంద్ర కమిటీ సభ్యులు, ప్రముఖ రాజకీయ విశ్లేషకులు శ్రీరాముల శ్రీనివాస్ గారిని సాదరంగా ఆహ్వానిస్తున్నాం. ఆలేరు మాజీ ఈ కార్యక్రమానికి మరో అతిథిగా ఉన్నటువంటి స్థానిక పాఠశాల కరెస్పాండెంట్ ప్రధానాచార్యులు ప్రముఖ వైద్య నిపుణులు డాక్టర్ ఏ ప్రభాకర్ గారిని కూడా సాదరంగా ఆహ్వానిస్తున్నాం. ఈ కార్యక్రమానికి కర్త క్రియ జన అలాగే జర్నలిస్ట్ డాక్టర్ తిరునగిరి శ్రీనివాస్ గారిని ఆహ్వానిస్తున్నాం. జిల్లా కార్యవర్గ సభ్యులు చెక్క వెంకటేశ్వరం, రాష్ట్ర మహిళా కాంగ్రెస్ కోఆర్డినేటర్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు నీలం పద్మ గారిని కూడా ఆహ్వానిస్తున్నాం. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రారంభం ఉపన్యాసం ఇవ్వాల్సిందిగా డాక్టర్ కె ప్రభాకర్ గారు ఆహ్వానిస్తున్నారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి అలాగే ఆలేరు ఎస్ఐ రజనీకర్ గారిని కూడా ఆహ్వానిస్తున్నాం. జనం టీవీ తెలుగు వారు ఆర్గనైజ్ చేసినటువంటి ఆలేరు బతుకమ్మ సంబరాలకు ఇంకా వేదికపైన ఇతర పెద్దలకి కొందరు అందరికి కూడా పేరు పేరున నా బతుకమ్మ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రపంచంలో ఎక్కడా జరిగినటువంటి ఒక గొప్ప పండుగ బతుకమ్మ పండుగ. బతుకమ్మ పండుగ అంటే పూల పండుగ, పూల కోసం చేసేటువంటి పండుగ నేనైతే ఎక్కడ చూడలేదు. ఇది కేవలం మన తెలంగాణలో మాత్రమే జరిగేటువంటి ఏకైక గొప్ప పండుగ పుష్పాలంకరణ పండుగ, పూలను ఆరాధించేటువంటి పండుగ. నిజంగా ఇది మన తెలుగు ప్రజల సంస్కృతికి మరి గొప్పతనానికి గొప్ప నిదర్శనం ఈ బతుకమ్మ పండుగ. మనం చిన్నప్పటి నుంచి చూస్తున్నాం బతుకమ్మ అంటే తెలంగాణలో ఉన్న ప్రతి పిల్లోడు కూడా ఎంతో సంతోషకరమైన పండుగ. ముఖ్యంగా మన మహిళామణులకు చాలా సంతోషాన్ని ఇచ్చేటువంటి పండుగ. ప్రకృతి మనకు ఎన్నో రకాలైనటువంటి ప్రయోజనాలు చేకూరుస్తూ ఉంటుంది. వృక్షాలు ఇచ్చేటువంటి ఫలాలు, పుష్పాలు, అదేవిధంగా మరి అనేక రకాల జంతువులు కూడా మనిషికి ఎన్నో రకాల ఆవులు, గోవులు, మరి గొర్రెలు, ఇవన్నీ కూడా మన జనజీవనంతో కలిసి ఇవన్నీ కూడా మనిషికి అవసరాలు తీర్చి మనుషుల ప్రాణాలను కాపాడుతున్నటువంటి ఇవన్నీ ఒక ఆయుధాలుగా ఉన్నాయి. మరి అదే రకంగా చూసినట్టయితే గాలి, నీరు, అగ్ని ఇవన్నీ కూడా మనకు మనుషుల యొక్క మనుగడ కోసం, మనుషుల జీవితాని కోసం ఉపయోగపడేటువంటి గొప్ప అంశాలు. నదుల పండుగ పుష్కరిణీలు చేస్తాం. అదేవిధంగా రకరకాలైనటువంటి అగ్నిదేవుని అవన్నీ కూడా మనుషులకి ఎంతో ఉపయోగకరంగా ఉండేవి. కానీ వాటికి కోపం వస్తే ఏమైందో కూడా ఈ మధ్యలో చూసాం. ప్రకృతి ప్రకోపిస్తే మన వరదల వల్ల ఎంత భయంకరమైన పరిస్థితులు మనం చూసాం. అదే రకంగా ఈదురుగాళ్ళు, భయంకర గాలి వస్తే మనుషులు ఎప్పటికీ వెళ్ళిపోతారు. కానీ పుష్పాలు అనేవి చాలా సుకుమారానికి, సౌందర్యానికి, ఆహ్లాదానికి, ముఖ్యంగా స్త్రీలకు ప్రతీకంగా ఉండేటువంటి ఇవి పువ్వులు. స్త్రీలను గుర్తు చేసుకుంటే, పుష్పాలను గుర్తు చేసుకుంటే మనం ఒక
శ్రీమూర్తిని గుర్తు చేసుకున్నట్టే. ఎందుకంటే దాంట్లో లాలిత్యం ఉంటుంది, సుకుమారం ఉంటుంది, ఆహ్లాదం ఉంటుంది, అందం ఉంటుంది. పువ్వులను ప్రేమించని మనిషి అసలు మనిషే కాదు. ఎక్కడికి వెళ్ళు నువ్వు ఏదైనా ప్రశాంతత కావాలంటే ఒక పూల తోటలో ఉంటే మనకి ఎంత ఆహ్లాదం ఉంటుంది. మన ఇంటి పెరట్లో కొన్ని పువ్వులు వేస్తే ఇచ్చేటువంటి అందాన్ని ఆస్వాదిస్తూ మనకున్న సమస్యలన్నీ కూడా మర్చిపోతూ ఉంటాం. మరి ఈ రకంగా పుష్పాలు మనకి సహాయం చేస్తుంటే ఆ పుష్పాలకు మనం ఏం చేస్తున్నాం? వాటి మకరందాన్ని గోలి జీవించేటువంటి తుమ్మెదలు, సీతాకోక చిక్కులు లాంటివి ఉంటాయి. మరి ప్రతి మనిషి పుట్టుకనాడు బర్త్డే చేసుకుంటే పుష్పాలే, పెళ్లి చేసుకుంటే పుష్పాలే, ఏ శుభకార్యం జరిగినా పువ్వులే, మరి లాస్ట్కు చనిపోయినప్పుడు కూడా మన తోటి ఉండేటువంటి పువ్వులే. ఇవాళ ఎవరైనా గొప్ప గొప్ప వాళ్ళని మనం స్వాగతించాలంటే కూడా పెద్ద పెద్ద పూల బొక్కలతో మనం సన్మానిస్తూ ఉంటాం. ఎందుకంటే పువ్వులు అనేటి గౌరవానికి, విలువకు, వాల్యూకి ప్రతీకగా ఉన్నటువంటి ఆ పుష్పాలు. అటువంటి పుష్పాలని మనం ఈరోజు ఆరాధించుకుంటున్నాం. అటువంటి పుష్పాలకి మనం పూజ చేస్తూ ఉన్నాం. ఆ పుష్పాలు చేసేటటువంటి మేలుకి మన మహిళా మనులంతా కూడా ఎంతో ఉత్సాహంగా నృత్యాలు చేస్తూ ఆరాధిస్తుంటే మనసు పులకించిపోతుంటుంది. కాబట్టి మనుషులు ప్రకృతిని ప్రేమించాలి. ప్రకృతిని ప్రేమిస్తే ప్రకృతి కూడా మనకు మన అవసరాన్ని తీరుస్తుంది. కానీ దురదృష్టవశాత్తు మరి అర్బనైజేషన్ పేరిట, రకరకాల వెంచర్స్ పేరిట అడవులను నరికేస్తూ, పుష్పాలని, చెట్లను, కాయలను అన్నిటిగా ధ్వంసం చేస్తూ జంతువుల కంటే కూడా క్రూరంగా ఉంటున్నారు. ఈరోజు మన గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక చక్కటి నిర్ణయం తీసుకున్నారు, మూసీ నది ప్రక్షాళన. ఆ మూసీ నది అనేది, నీరు అనేది మనకు చాలా అవసరమైనది, జనానికి ఎంతో అవసరమైంది. కానీ ఆ జలాన్ని కూడా మురికి చేసి ప్రజల ఆరోగ్యాన్ని దెబ్బతీసే విధంగా దాని చుట్టూ అడ్డగోలుగా వ్యాపారాలు చేసుకుంటూ అక్రమార్కుల చేతులు వెళ్ళిపోయి మన హైదరాబాద్ ఉన్న మూసీ నదిని మురికి కాలాగా చేసి ఎంతో మంది, లక్షల మంది ప్రజల ప్రాణాలతో చెలగాటమాత్రం నష్టంగా చేశాడు. కానీ గౌరవ ముఖ్యమంత్రి గారు దానికి తోడు ఒక సదరు నిలబడ్డ మన ఎమ్మెల్యే గారు ధైర్యంగా నిలబడి ఎన్ని ఆటంకాలు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా ఖచ్చితంగా ఈ మూసీ నదిని ప్రక్షాళన చేస్తాం, స్వచ్ఛమైన నీరుని అందించి మంచి ఇలాంటి పుష్పాలను, ఫలాన్ని మనకు అందిస్తాము, మంచి ఆరోగ్యాన్ని అందిస్తామని నిర్ణయం తీసుకున్నందుకు నిజంగా మన ముఖ్యమంత్రి గారిని, మన కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ను మనం అభినందించక తప్పదు, ఎన్ని అవాంతులు వచ్చినప్పుడు. మరి అలాంటి కాబట్టి సోదరు మనులారా, నేను చెప్తున్నాను, మనం ప్రకృతిని ప్రేమిస్తాం, చెట్లను ప్రేమిస్తాం, నీళ్లను ప్రేమిస్తాం, అగ్నిని ప్రేమిస్తాం, ప్రతి దాన్ని ప్రకృతిని, భూమాతను ప్రేమిస్తాం, వాటిని ఆదరిద్దాం, వాటిని గౌరవిద్దాం. అప్పుడే ప్రజల మనుగడకు ఒక సురక్షిత స్థానం ఏర్పడుతుంది. కాబట్టి ఇంత చక్కటి ఈ పుష్ప పండుగను మనం చేసుకోవడం, ఆలయంలో అటువంటి వారికి వాటికి విలువనివ్వడం, అటువంటి కార్యక్రమాన్ని ప్రోత్సహించడం నిజంగా రామకృష్ణ విద్యాలయానికి మన జనం టీవీ శంకర్ గారికి ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ, ఇంకా చాలా మాట్లాడే పెద్దలు ఉన్నారు కాబట్టి మరొకసారి మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ నేను ముగిస్తున్నాను. పుష్పం యొక్క గొప్పతనాన్ని వివరించినటువంటి డాక్టర్ కె ప్రభాకర్ గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అలాగే జనం టీవీ జిల్లా స్టాఫర్ క్రాంతి గారిని కూడా ఆహ్వానిస్తున్నాం. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి విద్యావేత్త, ప్రముఖ గాయకులు బండిరాజ శంకర్ గారిని మాట్లాడుతుందిగా కోరుతున్నాం. ఈనాటి జర్మన్ టీవీ తెలుగు ఛానల్ అధినేత శంకర్ గారు ఏర్పరిచిన ఈ కార్యక్రమాన్ని మీ పాఠశాలలో పెడతామంటే అయ్యో మంచి కార్యక్రమం అని చెప్పి నేను అంగీకరించడం జరిగింది. తప్పకుండా సహకారం ఉంటుందని. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇచ్చేసినటువంటి మన ప్రభుత్వ విప్, మన ఎమ్మెల్యే గారు శ్రీ పీర్ల ఐలయ్య గారికి నమస్సులు. ప్రకృతిని ఎదిరించి మనం జీవించలేము, ప్రకృతితో పాటే మనం జీవించాలి. ప్రకృతికి ఎదిరితే మనసుకి పతనం తప్పదు. కరోనా లాంటి మనం చూసాము ఎలా చేసిందో, అట్లే ప్రకృతి మనం కండెర్ర చేస్తే మానవ యొక్క జీవితం మనుగడ సాగించలేము. అయితే మన పండుగల విషయానికి వచ్చినట్లయితే బతుకమ్మ పండుగ, ఇది పూల పండుగ చెప్పడం జరిగింది. ఈ పూల పండుగని అయితే చాలా బాధ ఏమిస్తుందంటే, ఈ రకరకాల పాటలు మన సంస్కృతికి ఇది ఒక ప్రతీక, మన యొక్క కల్చర్కి ప్రతీక. దీన్ని ఎలా జరుపుకోవాలి అంటే ఇవాళ డీజే పెట్టేసి, అంటే ఇక్కడ సౌండ్ వరకు పెట్టడం బాగుంది, అయితే డీజే వల్ల రకరకాల పాటలతోటి వికృత రూపమైనటువంటి పాటలు పెట్టి బతుకమ్మ ఉయ్యాల పాటకి దానికి గుర్తింపు లేకుండా పోతుంది. కాబట్టి మనము మన సాంప్రదాయాన్ని కాపాడుకునే విధంగా మహిళలందరూ కూడా, వాళ్ళు నాకు బాధ ఇస్తుందంటే ఒక సోదరి మళ్ళని, మన అక్క చెల్లెళ్ళని ప్రోత్సహించాలి. ఈ పండుగని 10 మందితో పంచుకుని ఆనందోత్సాహాలతో జరుపుకోవాలనే ఉద్దేశం
మన మిత్రుడు శంకర్ గారి కార్యక్రమం పెట్టడం జరిగింది. 1900 ఉయ్యాలో 47లో ఉయ్యాలో ఆగస్టు 15 ఉయ్యాలో అర్ధరాత్రి వేళ ఉయ్యాలో భారతదేశానికి ఉయ్యాలో స్వాతంత్రం వచ్చింది ఉయ్యాలో భారతీయులంతా ఉయ్యాలో ఆనంద మందిరి ఉయ్యాలో దేశానికంతకు ఉయ్యాలో స్వాతంత్రం వచ్చిన ఉయ్యాలో తెలంగాణలోన ఉయ్యాలో స్వాతంత్రమే లేదు ఉయ్యాలో ఆ కాలమందున ఉయ్యాలో తెలంగాణలోన ఉయ్యాలో నైజాము రాజ్యము ఉయ్యాలో అమలులో ఉన్నది ఉయ్యాలో రాక్షస పాలన ఉయ్యాలో నాడు ఉన్నదమ్మ ఉయ్యాల తెలంగాణ ప్రజలు ఉయ్యాలో బాధపడబట్టివి ఉయ్యాలో నైజాము రాజుకు ఉయ్యాలో పరమ కీరాతకుడు ఉయ్యాలో కాశీ మురద్రి ఉయ్యాలో తోడు దొంగై బట్టి ఉయ్యాలో మానవత్వము లేని ఉయ్యాలో రాక్షసుండోయమ్మ ఉయ్యాలో పచ్చి నెత్తురు దాగి ఉయ్యాలో పరమ దుర్మార్గుండు ఉయ్యాలో వరంగల్ జిల్లాలో ఉయ్యాలో పరకాల యందున ఉయ్యాలో బైలాను పల్లిలో ఉయ్యాలో తెలంగాణ వీరులను ఉయ్యాలో వరుసగా నిలబెట్టి ఉయ్యాలో తుపాకులను పేల్చి ఉయ్యాలో రక్తాలు గారంగా ఉయ్యాలో ప్రాణాలు విడిచిరి ఉయ్యాలో నల్గొండ జిల్లాలో ఉయ్యాలో గుండాము పల్లిలో ఉయ్యాలో ప్రాణాలతో వట్టి ఉయ్యాలో బావిలో పూడ్చారు ఉయ్యాలో ఆడబిడ్డల పైన ఉయ్యాలో పశువుల చందము ఉయ్యాలో అత్యాచారములు ఉయ్యాలో చేసినారో యమ్మ ఉయ్యాలో పసిపిల్లలను కూడా ఉయ్యాలో గాలిలో ఎగిరేసి ఉయ్యాలో కత్తులను చేమూని ఉయ్యాలో ముక్కలుగా చేసిండు ఉయ్యాలో ఆలేరు ప్రాంతాన ఉయ్యాలో రేణుకుంటలోన ఉయ్యాలో వీరుడు రామరెడ్డి ఉయ్యాలో ఎదురు తిరిగినాడు ఉయ్యాలో తుపాకీ పట్టిండు ఉయ్యాలో శత్రువుల చంపిండు ఉయ్యాలో నైజాము సైన్యము ఉయ్యాలో చుట్టుముట్టినాది ఉయ్యాలో వెనుక వైపు నుండి ఉయ్యాలో ముష్కరుండొక్కడు ఉయ్యాలో వీరునికి గురిపెట్టి ఉయ్యాలో తుపాకీ పేల్చిండు ఉయ్యాలో మరణము తప్పదని ఉయ్యాలో తలపోసినాడమ్మ ఉయ్యాలో కొడుకు రంగారెడ్డి ఉయ్యాలో పక్కనే ఉన్నాడు ఉయ్యాలో శత్రువుల చేతికి ఉయ్యాలో కొడుకు చిక్కొద్దని ఉయ్యాలో వీరుండు రామరెడ్డి ఉయ్యాలో తుపాకీ పట్టిండు ఉయ్యాలో తుపాకీ గురి చూసి ఉయ్యాలో కొడుకును కాల్చిండు ఉయ్యాలో తండ్రి కొడుకులు కూడా ఉయ్యాలో అమరులైనారు ఉయ్యాలో శుద్ధాల హనుమంతు ఉయ్యాలో బండి యాదగిరి ఉయ్యాలో ఉద్యమం పాటలు ఉయ్యాలో రాసి పాడినారు ఉయ్యాలో కొరణుపాకాలోని ఉయ్యాలో ఆరుట్ల దంపతులు ఉయ్యాలో ఎదురు తిరిగినారు ఉయ్యాలో పోరుబాటలోన ఉయ్యాలో ఉక్కు మైసైనట్టి ఉయ్యాలో సర్దారు పటేలు ఉయ్యాలో పోలీసు యాక్షను ఉయ్యాలో చేపట్టినాడమ్మ ఉయ్యాలో నైజాము దిగి వచ్చి ఉయ్యాలో లొంగిపోయినాడు ఉయ్యాలో కాశీ మురద్విని ఉయ్యాలో జైలులో వేసింది ఉయ్యాలో 1900 ఉయ్యాలో 48 ఉయ్యాలో సెప్టెంబరు నెల ఉయ్యాలో 17వ తేదీన ఉయ్యాలో తెలంగాణకు నాడు ఉయ్యాలో విమోచనం మాయ ఉయ్యాలో తెలంగాణ ప్రజలు ఉయ్యాలో సంతోష మందిరి ఉయ్యాలో అక్కలారా రండి ఉయ్యాలో చెల్లెలారా రండి ఉయ్యాలో చేయి చేయి కలిపి ఉయ్యాలో కలిసి బతుకుదాము ఉయ్యాలో చేయి చేయి కలిపి ఉయ్యాలో కలిసి బతుకుదాము ఉయ్యాలో అక్కలారా రండి ఉయ్యాలో చెల్లెలారా రండి ఉయ్యాలో. ఇది మన చరిత్రను మనం తెలుసుకోలేకపోతే ఏం జరిగింది మన దగ్గర స్వాతంత్ర పోరాటం చాలా నిర్ణయం జరిగినా కూడా ఒక సంవత్సరం తర్వాత మన స్వాతంత్రం వచ్చింది తెలంగాణకి. దాని దృష్టిలో ఉంటున్న ఉత్సవాల సందర్భంగా నేను చాలా పొడుగు రాశాను, కొన్ని చదివాను. అయితే ఈ చరిత్రను మన చుట్టుపక్కల ఎంతో మంది ప్రాణాలను ఇచ్చారు, ఉద్యమంలో నడిచారు, త్యాగం చేశారు, మనకు స్వాతంత్రం తీసుకొచ్చారు. ఇటువంటి ఒకసారి 1952లో మన యశ్వంతపూర్లో ట్రైన్ పడిపోతే ఉయ్యాల పాట పాడినారు. భువనగిరిలో నా డాక్టర్ గోపి గారి గోపి గారి చెల్లెల్ని అక్కడ ఒక దుర్మార్గులు ఆమెను అత్యాచారం చేసి చంపేశారు. అదొక ఉయ్యాల పాట. వాటిని చూసిన తర్వాత
పాట పాడితే బాగుంటుందని చెప్పి నేను ఒకటి రాశాను. ఇది మీకు విసుగనిపించినా ఆలకించినందుకు ధన్యవాదాలు తెలుపుతూ మనం బతుకమ్మ పండుగ వచ్చే సంవత్సరం చాలా గ్రాండ్గా పెద్ద ఎత్తున చేద్దాం. మళ్ళీ మన ఎమ్మెల్యే గారు తన కుర్చీకి వస్తారు. చాలా పెద్ద ఎత్తున దాదాపుగా 100-200 బతుకమ్మలు లేకుంటే ఈ ప్రాంగణంలో కార్యక్రమం పెట్టాము. చూద్దాం నెక్స్ట్ ఇయర్. ధన్యవాదాలు. ఉయ్యాల బతుకమ్మతో అందరినీ ఉత్సాహపరిచినటువంటి శంకరాచి గారికి అభినందన చేస్తున్నాను. అలాగే ఎమ్మెల్యే గారు కూడా తన సతీమణి అనితక్కతోని అంటున్నారు మీరు ఇట్లా పాడతారనేసి ఒకసారిగా అనితక్కను కూడా మరి ఇట్లా పాడాల్సిందిగా ప్రోత్సహించడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ఐఎన్టీసీ నాయకులు, పిసిసి జనరల్ సెక్రటరీ జనగాం ఉపేంద్ర రెడ్డి గారిని మాట్లాడుతున్నారు. ఈనాటి చక్కటి బతుకమ్మ కార్యక్రమం మరి మిత్రుడు సభాధ్యక్షుడు కృష్ణ గారికి, అలాగే ఈ స్థలదాత బండరాజుల శంకర్ గారికి, రామకృష్ణ విద్యాలయం మంచి మిత్రుడు, మరి వారు కవి, మా డైనమిక్ లీడర్ ఎమ్మెల్యే గారు మరియు చీఫ్ విప్ గారు మరియు కాబోయే మంత్రి గారు, మరి సరే మేము ఏదో అంటలేము, అవకాశాలు తప్పకుండా రైట్ నుండి వస్తుందని ఆకాంక్షిస్తున్నాం. అడగడంలో తప్పులేదు, నేను అనడం తప్పులేదు. అలాగే మిత్రుడు డాక్టర్ ప్రభాకర్ గారు, సామాజిక సేవా కార్యక్రమాలు అందిస్తున్న ప్రభాకర్ గారు, అలాగే మిత్రుడు మోహన్ రావు గారు, అలాగే మిత్రుడు శ్రీరాములు గారు, అలాగే సోదరిమణి బాగా మా ఐలే అంటే ఐలే కంటే ఎక్కువ పనిచేయాలని చెప్పి చెప్తుంటుంది సోదరిమణి అనిత గారు, అలాగే మా పద్మ గారు, అలాగే పేరు పేరున సిఐ గారు, ఎస్ఐ గారు, వీళ్ళుగా మా అశోక్ గారు, తమ్ముడు వెంకటేష్ గారు, మరి ఈనాటి కార్యక్రమం జనం టీవీ శంకర్ గారు, సుపరిచితులు, బాగా యాక్టివ్ వారు, మరి వేదిక ముందున్న అమ్మ అక్క చెల్లెళ్లకు, అన్నదమ్ములకు, అందరికీ సోదరి సోదరులకు, పత్రికా విలేకరులకు, ముఖ్యంగా కళా బృందానికి, మీ అందరికీ బతుకమ్మ ఆడేవారికి అందరికీ నమస్సుమంజలు తెలియజేసుకుంటూ, మరి బతుకమ్మ పండుగ విషయం డాక్టర్ ప్రభాకర్ గారు చాలా వివరించి చెప్పారు. రియల్లీ మన కుటుంబంలో పండుగకు వస్తుందంటే దసరా పండుగ అంటే అత్యంత గొప్ప మన తెలంగాణ. దాంతోపాటు సద్దుల బతుకమ్మను ఇంకా ఈ రెండు కలిపి ఒకరోజు విరామం లేదా 2 వరుసగా చేసుకుంటున్నాం. వాళ్ళు స్త్రీలు, మన అక్కలు, చెల్లెలు, మాతృదేవతలు, సరస్వతీదేవి కానీ, మరి దుర్గాదేవి కానీ, మరి లక్ష్మీదేవి కానీ, వీళ్ళందరి దేవతలను కొలుచుకుంటూ ఈ బతుకమ్మను మనం 9 రోజులు రోజొక తీరే కొలుచుకొని మంచి కార్యక్రమం. మరి అన్నలు ఇంటికి వస్తే, ఒక కుటుంబంలో ఇంటికి తల్లిగారి ఇంటికి వస్తే అక్క కానీ చెల్లె కానీ అన్నలతోని తండ్రితోని అందరితోని పాలు పంచుకొని ప్రేమ అభిమానాలు అనురాగాలు పంచుకొని ఈ బతుకమ్మ పండుగకు చాలా సాటిస్ఫై అన్నమాట, నిజం. అలాగే బతుకమ్మలో చాలా గొప్ప విశేషం ఉంది. ఈ ఫ్లవర్స్ గురించి చాలా చెప్పారు. ఫ్లవర్స్లో వాస్తవంగా కొంత మెడిసిన్ కూడా ఉంటుందనేది తెలిసిన మాట వాస్తవం. ఈ మనం బతుకమ్మని 9 రోజులు ఆరాధ్య దేవతగా కొలుచుకొని, మరి మహిళా సోదరిమణులంతా ఈ చప్పట్లు కొడుతుంటే చేతులతో కూడా ఎక్సర్సైజ్ లాగా ఉండాలనేది. రెండోది, ఈ బతుకమ్మ ఫ్లవర్స్ కానీ వాళ్ళ ఆనందం కానీ ఈ చెరువులలో మనం వేస్తుంటే ఈ పువ్వు ద్వారా ఆ చెరువులో తాగే నీళ్ళకు కూడా కొంత పవర్ ఉంటుందనేది అనుకుంటున్నాం, మాట వాస్తవం. ప్రముఖ రాజకీయ విశ్లేషకులు శ్రీనివాస్ గారిని మాట్లాడుతున్నా కోరుతున్నారు. బతుకమ్మ సంబరాలు తెలంగాణ
సాంస్కృతిక వారసత్వ సంపద. ఇది మహిళా మండలాన్ని చైతన్యవంతం చేయడానికి, ఉత్సాహపరచడానికి అనాదిగా వస్తున్న పండుగ. ఏ పండుగ అయినా కూడా పంటల ముందు సంతోషంగా జరుపుకోవడం కోసం, సంతోషంగా జరుపుకోవడం అనేది ఆనవాయితీగా వస్తున్న పండుగలు. దాంట్లో భాగంగా బతుకమ్మ సంబరాలు జనం టీవీ శంకర్ అండ్ టీమ్ ఏదైతే ఇది కండక్ట్ చేసిందో, ఇది తెలంగాణ సాంస్కృతిక వారసత్వాన్ని కొనసాగుగా నేను చూస్తున్నాను. అయితే ఈ తెలంగాణ వారసత్వ కొనసాగుగా నిర్వహిస్తున్న ఈ కార్యక్రమానికి ప్రభుత్వ చీఫ్ విప్, ఆలేరు నియోజకవర్గ శాసనసభ్యులు, పురోబిడ్డ బీసీ సోదరుడు ఐలయ్య గారికి మరియు స్టేజీ మీద ఆసీనులైన పెద్దలకు, స్టేజీ ముందు ఉన్న మహిళా మండలకు, మిగతా మిత్రులకు, బతుకమ్మని బోనాలని కలిపి ఇక్కడ కార్యక్రమం నిర్వహించడం కోసం విచ్చేసిన మహిళా సోదరులందరికీ సామాజిక విప్లవ వందనాలు. అన్న శ్రీనివాస్ అన్నకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అలాగే ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి పిఎస్సి సభ్యులు, ప్రభుత్వ విప్, ఆలేరు శాసనసభ్యులు పీర్ల ఐలయ్య గారిని మాట్లాడుతుంది. అందరికి నమస్కారం. ముందుగా ఆలేరు ప్రజలకు బతుకమ్మ దసరా శుభాకాంక్షలు తెలియజేస్తూ, తెలంగాణ సాంప్రదాయాన్ని ఉట్టిపడేలా మా ఆడపడుచుల గౌరవాన్ని పెంచే విధంగా బతుకమ్మ సంబరాలు నిర్వహిస్తున్నటువంటి జనం టీవీ శంకర్ గారికి నిజంగా కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. సభాధ్యక్షులు మా కృష్ణ గారు మంచిగా సంబోధించి ఆడపడుచుల గొప్పతనాన్ని, తెలంగాణ సాంప్రదాయాన్ని ఉట్టిపడేలా చేసినటువంటి నిజంగా కూడా చాలా సంతోషం. ఎంతమందితో నిర్వహించేమన్నది కాదు, సంకల్పం గొప్పది. ఒక్కొక్క మెట్టెక్తేనే పై మెట్టు చేస్తాం కాబట్టి ఈ సంవత్సరం ఇట్లా చేసి వచ్చే సంవత్సరం పెద్ద ఎత్తునగా సుమారు 1000 మందితో నిర్వహిస్తామని చెప్పి నేను కూడా మాటిస్తూ, అదేవిధంగా దీనికి ముఖ్య అతిథిగా ఇచ్చేసినటువంటి పెద్దలు మా గురువర్యులు ఉపేందర్ రెడ్డి గారికి, పోరాట పటిమ, ఎన్నో ఉద్యమాలు చేసి తెలంగాణలో గొప్ప పేరున్నటువంటి మాజీ మావోయిస్టు అన్న శ్రీరాముల శ్రీనివాస్ గారికి, అదేవిధంగా నీలం పద్మక్క గారికి ఈ వేదిక ద్వారా నేను 2 చూసినాయాల. సమాజంలో విద్య, వైద్యం ఎంత గొప్పయో వైద్యం గురించి చెప్పినప్పుడు మా ప్రభాకర్ సార్ గారు చెప్పింది చాలా చక్కగా వివరించారు. విద్య గురించి మా గురువర్యులు శంకరయ్య సార్ చాలా చక్కగా వివరించి, నిజంగా శంకరయ్య సార్ దగ్గర ఇంకా కూడా నేను విద్య నేర్చుకుంటే బాగుండని చక్కగా వివరించిన శంకరయ్య గారికి నిజంగా ప్రత్యేకంగా ధన్యవాదాలు. అదేవిధంగా వేదిక మీద ఉన్నటువంటి సేయ్ గారు, ఉద్యమంలో ఎన్నో పాటలు పెట్టి తెలంగాణలో రోజు తెలిసినటువంటి మా విజయక్క గారు కూడా మంచి గాయకురాలు, మా ఎంపీపీ అశోక్ గారు, మండల పార్టీ అధ్యక్షులు, టౌన్ అధ్యక్షులు ఏజాజ్ గారు, ఇంకా నా వెన్నంటుండి అన్ని విషయాలకు మార్గదర్శకంగా ఉన్నటువంటి మా పెద్దలు ఆకువరం మోహన్ గారు, ముఖ్యంగా ఈ వేదిక ద్వారా ఇవాళ పరిచయం చేయదలుచుకున్నా మీ అందరి ఆశీర్వాదంతో ఎమ్మెల్యే అయినా మా బిర్లా ఫౌండేషన్ సేవా కార్యక్రమాలు కొంచెం సన్నగిలినాయి. నేను రాజకీయంగా ప్రజలకు సేవ చేస్తా, మా బిర్లా ఫౌండేషన్ బాధ్యతలు తీసుకొని మా సతయ్యమణి గారి గతంలో ఎట్లయితే బిర్లా ఫౌండేషన్ సేవలు చేసినామో బిర్లా ఫౌండేషన్ చైర్మన్ గా నువ్వు ప్రజలకు సేవ చేయాలని చెప్పి ఈ బతుకమ్మ సందర్భంగా ఆలేరు ప్రజలకు పరిచయం చేయడం కోసం మళ్ళీ
మళ్ళీ పీర్ల ఫౌండేషన్ సేవా కార్యక్రమాలు ఎక్కడ కూడా వెనుకాడకుండా ఎక్కడ ఆపదుందంటే ఎక్కడ నాకంటే ముందు నువ్వు వాలాలని చెప్పి మా సతీమణి గారు అనితను కూడా ఇలా కార్యక్రమాల్లో భాగస్వామ్యం చేసిన కాబట్టి నిజంగా ఈ జనం టీవీ శంకర్ గారి వేదిక ఒక మంచి గొప్ప వేదికగా బతుకమ్మ పండుగ అంటే తెలంగాణ ఆడపడుచు ఒక సంప్రదాయం. దేవిని మనం పూలతో పూజిస్తాం, కానీ ఆ పూలనే పూజించే సంస్కృతి మన తెలంగాణ ప్రజలది, మన తెలంగాణ ఆడపడుచులది. ఇలా పూల గురించి ప్రకృతి గురించి చక్కగా మా ప్రభాకర్ సార్ వివరించిండు. అదేవిధంగా ఈ ఆలేరంటే పోరాటాల పటిమ, ఉద్యమానికి ఉవ్వెత్తున లేసినటువంటి తెలంగాణ తొలి ఉద్యమం కావచ్చు, మలిదశ ఉద్యమం కావచ్చు, నైజామును ఎదురుండి కొట్టాడి నైజాముని గోరిగడతామని చెప్పి పారుదోలి దాంట్లో ఇక్కడ ఆరుట్ల కమలదేవి, ఆరుట్ల రామచంద్రారెడ్డి ఎంతో మంది, ఇక్కడ కుర్రారం, అదేవిధంగా చింతలపూరి రామరెడ్డి, రేణుగుంట ఎంతో మంది పోరాట యోధులు తెలంగాణకు వాళ్ళు స్వతంత్రం తెస్తే నైజాంను ఓడించి నైజాంను ఎదిరించి కొట్లాడినటువంటి ఘన చరిత్ర ఆ ఆలేరులో మనం నిజం పుట్టడంగా ఇక్కడ జన్మించడం చాలా గొప్ప విషయం. కాబట్టి అలాంటి పోరాట పటిమ మా శంకరయ్య సార్ పాటలు పాడుతుంటే ఇంకో గంట సేపు చరిత్ర అయినాలనిపిస్తుంది. నిజంగా కూడా మహిళల బతుకమ్మ పాటల్లో తెలంగాణ ఉద్యమం, తెలంగాణ పోరాటం, నైజామోను ఎదిరించిన చరిత్ర ఆ పాటలో వింటుంటే నిజంగా కూడా నాకు చాలా ఆనందం వేసింది. నెక్స్ట్ వచ్చే సంవత్సరం గంట సేపు మా శంకరయ్య సార్ తోటి ఈ తెలంగాణ చరిత్ర, ఉద్యమ చరిత్ర కానీ, నైజామోను ఎదిరించిన చరిత్ర కానీ ఇంకా మా ఆడపడుచులకు, మా యువకులకు, యువతులకు తెలవాలి. ఏ రకంగా స్వతంత్రం వచ్చింది, ఏ రకంగా నైజామోని పారదోళ్ళం, ఏ రకంగా తెలంగాణలో ఈ తెలంగాణను సాధించుకున్నామని పాట ద్వారా వింటుంటే ఆ సంబరమే వేరు. కాబట్టి నిజంగా చాలా సంతోషం. ఇలాంటి కవిత్వాలు, అదే కాకుండా ఇవాళ వాస్తవం చెప్పాలంటే కమ్యూనిస్ట్ పార్టీ వాళ్ళు సరే ఇప్పుడు మిత్రపక్షమైన తప్పును తప్పంటారు, ఒప్పును ఒప్పంటారు. మావోయిస్టున్నటువంటి మా శ్రీరాములు శ్రీనివాస్ అన్న కూడా ఇలా హైడ్రా గురించి, అదేవిధంగా మూసి సుందరీకరణ గురించి గొప్పగా చెప్పిండు. కాబట్టి మన ప్రాంతాన్ని మనం రక్షించుకోకపోతే ఒకనాడు ఆ మూసీ నది మనకు జీవనదిగా తాగునీరు సాగందించినటువంటి నది, దాన్ని మన గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇలా 1,50,000 కోట్లతోటి సుందరీకరణ చేస్తే ప్రతిపక్షాలు కూడా దాన్ని తిప్పికొట్టే ప్రయత్నం చేస్తున్నాయి. మంచిని మంచి అనాలే, చెడుని చెడు అనాలే. మంచిని మనం స్వాగతించాలి, ఏదైతే చెడు ఉంటే కంపల్సరీ వేలెత్తి చూపించాలి. కానీ ఇలా గౌరవ ముఖ్యమంత్రి మంచి మూసి పరివాహక ప్రాంతం సుమారు 25 లక్షల మంది ఇలా బతుకుదెరువు ఆరోగ్య సమస్యల పట్ల ఉన్నదాన్ని మూసి సుందరీకరణ చేస్తే ఉమ్మడి హైదరాబాద్, నల్గొండ, రంగారెడ్డి ప్రజలకు ఎంతో రకంగా ఉపయోగపడుతుంది. అక్కడ పండే పంటలు కానీ, పండే కూరగాయలు కానీ, పాలు కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో మురుగు కుంపల్లో కొనలేని పరిస్థితి, అమ్మలేని పరిస్థితి. కాబట్టి ఈ ప్రభుత్వం పర్యావరణం రక్షించి తప్పకుండా మూసి సుందరీకరణ చేసి మన ప్రాంతాన్ని అభివృద్ధి చేసుకోవాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా మీరు అందించినటువంటి ఈ ప్రేమ, ఆప్యాయత, మీ బిడ్డగా ఒక నమ్మకంతో భారీ మెజార్టీ, కనీవేనేరియని ఎప్పుడు ఏ అసెంబ్లీలో రానటువంటి భారీ మెజార్టీ మీ బిడ్డకు అందించారు. కాబట్టి అదే స్ఫూర్తితోటి ఇలా గోదావరి నది నెలలు తెచ్చి ఇలా అక్కడ దుర్గాపల్లి, ఆలేరు, రాజాపేట, గుడ్డాల, ఆత్మకూరు ఇలా మోతుకుంటా అంటే కాబట్టి తప్పకుండా నదీ జలాల విషయంలో ప్రభుత్వంతో కొట్లాడి ప్రతి చెరువు నింపి మన సాంప్రదాయాలను, సంస్కృతులను కాపాడుకుందాం. ముఖ్యంగా బతుకమ్మ పండుగ అంటే తెలంగాణ ఆడపడుచుల్లో ఎంతో ఉవ్వెత్తున ఆ హృదయం పులకించే విధంగా ఆ పండుగ చేసుకుంటారు. కాబట్టి మా శంకరయ్య సార్ చెప్పినట్టుగా ఆ డీజే పాటలు కాకుండా మా పెద్దలు జంగా ఉపేంద్ర సార్ కూడా చెప్పిండ్రు, చప్పట్ల ద్వారా ఒక వైబ్రేషన్,
హార్ట్ అటాక్లు కానీ పక్షవాతాలు కానీ ఏం రాకుండా మన తెలకుంటమే మన హార్ట్ ఫంక్షన్ పెరుగుతుంది. అంటే గతంలో ఓల్డ్ ఈజ్ గోల్డ్ అన్నట్టుగా గతంలో ఏం చేసినా దాంట్లో ఒక అర్థం ఉంది. మనకు తెలియకుండానే మన బాడీలో వైబ్రేషన్స్ వస్తాయి. ఆ పూల ద్వారా ఎన్నో సువాసనలు, ఎన్నో మౌలిక రసాయనాలు ఉంటాయి. కాబట్టి గతంలో వందల సంవత్సరాల నుంచి మన తాత తండ్రులు ముత్తాతలు చేసినటువంటి ఈ సాంప్రదాయ పండుగలను మనం రక్షించుకోవాలి. అందులో భాగంగా జనం టీవీ శంకర్ నిజంగా కూడా మిత్రుడు తమ్ముడు మంచి ప్రోగ్రాం చేసిండు. ఎక్కడ కూడా నిరుత్సాహపడకుండా ఎంతమంది వచ్చినది కాదు, మనం ఏ కాన్సెప్ట్ తో చేస్తున్నాం, తెలంగాణ సంస్కృతిని కాపాడుకుంటున్న తరుణంలో ఇది మంచి తరుణం. కాబట్టి వచ్చే సంవత్సరం నేను కూడా చొరవ తీసుకుంటా. పెద్ద ఎత్తున 1000 మంది మా అక్క చెల్లెలతోటి ఇక్కడ తప్పకుండా బతుకమ్మ సంబరాల్లో ఉంటా. కాబట్టి ఇంకా గుండాల్లో చాలా మంది మహిళలు తెలంగాణలో అన్ని గ్రామాల్లో 9 రోజులకు సద్దుల బతుకమ్మ చేస్తే గుండాల విచిత్రంగా 7 రోజులకే సద్దుల బతుకమ్మ చేస్తారు. చాలా మంది మా అక్క చెల్లెలు అక్కడ ఎదురు చూస్తారు. కాబట్టి ఇంకా చాలా విషయాలు, ఎందుకంటే చదువు ఎంత చదివినా ఇంకా చాలా ఉంటది, విజ్ఞానం ఎంత నేర్చుకున్నా ఇంకా ఉంటది. ఇక్కడికి వచ్చిన తర్వాత మా ప్రభాకర్ సార్ గారు కానీ శంకరయ్య సార్ గారి నిజంగా శ్రీరాములు చెప్పినట్టుగా నేను వాళ్ళ తన చాలా నేర్చుకుని, నేను చాలా చిన్నోని. మీ సూచనలు సలహాలతోటి ఈ సాంప్రదాయాలు ఆలేరు చరిత్ర మున్ముందు మన తరాలకు మన యువకులు తెలియాలనే ఉద్దేశంతో మీతోటి ఇంకా ప్రోగ్రాం చేస్తా చెప్పి మాటిస్తూ సమలేనందున ఇంకా చాలా విషయాలు మీతో చర్చించి ఉంది. ముఖ్యంగా మా అక్క చెల్లెళ్ళు ఈ బతుకమ్మ సంబరాలు ఇంకా అంగరంగ వైభవంగా చేసుకొని మన సంస్కృతి మనం కాపాడుకునే విధంగా భావి తరాలకు మన గత చరిత్రను అందించే విధంగా ముందుకు పోదామని తెలియజేస్తూ మరొక్కసారి నా ఆలేరు అక్క చెల్లెళ్లకు, ఆలేరు ప్రజలకు సద్దుల బతుకమ్మ దసరా శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. జై దుర్గామాత. అనిత గారిని సన్మానించడానికి రావడం జరిగింది. ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య గారు, అలాగే ప్రస్తుత చైర్మన్ బీర్ల ఐలయ్య గారిని కూడా సన్మానిస్తున్నారు. ఈ కార్యక్రమంలో మరి బృందావన్ గారిని కుటుంబ సభ్యులు, అంటే అక్కడ ఉన్నటువంటి సొసైటీ అందరూ కూడా మరి సన్మానం చేయడానికి రావడం జరిగింది. బీర్ల ఫౌండేషన్ చైర్మన్ బీర్ల అనిత గారిని, అలాగే మాజీ చైర్మన్ ఆలేరు ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య గారిని. విద్యాలయ పాఠశాల పక్షాన ఒక నిమిషం ఎమ్మెల్యే గారు జనం టీవీ శంకర్ ని సన్మానిస్తున్నారు. అలాగే మరి కార్యక్రమానికి కర్త జనం శంకర్ ను సన్మానించడం జరిగింది. అలాగే ఎమ్మెల్యే గారిని సన్మానిద్దామని వచ్చినటువంటి పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు, విద్యావేత్త, గాయకులు బండ్ల శంకర్ గారిని ఎమ్మెల్యే గారిని సన్మానించడం జరిగింది. పాఠశాల ప్రధానోపాధ్యాయులు బండ్ల శంకర్ సార్ సావర్ణిని ఎమ్మెల్యే గారు సన్మానిస్తున్నారు. ప్రముఖ వైద్య నిపుణులు డాక్టర్ కె ప్రభాకర్ గారిని ఎమ్మెల్యే గారు సన్మానించారు. అలాగే మాజీ మావోయిస్ట్ శ్రీనివాస్ అన్న గారు దయచేసి రావాల్సిందిగా కోరుతున్నాను. ఎమ్మెల్యే గారి సన్మానాన్ని తీసుకోవాల్సిందిగా కోరుతున్నాను. బీర్ల ఫౌండేషన్ చైర్మన్ అనిత గారు కూడా రావడం జరిగింది. కాబట్టి ఈ కార్యక్రమంలో వచ్చినటువంటి అతిథులు శ్రీరాముల శ్రీనందను ఎమ్మెల్యే గారు సన్మానించారు. ఎమ్మెల్యే గారు ఇది మన ప్రభుత్వ
బహుమతి ప్రధానోత్సవం ఉంటుంది కాబట్టి దయచేసి అందరూ ఉండాల్సిందిగా కోరుతున్నాం. ఎందుకంటే బతుకమ్మ కార్యక్రమం అయిపోలేదు. ఈ కార్యక్రమం ఇంకా అయిపోలేదు, కొనసాగుతా ఉంది. మళ్ళీ స్టార్ట్ అవుతోంది. అందరికీ బతుకమ్మ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఐవన్న గారికి, ఇక్కడికి వచ్చినటువంటి అక్క చెల్లెళ్లకు, ప్రభాకర్ సార్ గారికి నమస్కారాలు తెలియజేస్తూ, పుడమి పొత్తి పురుడు మోసుకున్ పరిమళించినాయి ఎన్నెన్నో పువ్వులు, పరిమళించినాయి ఎన్నెన్నో పువ్వులు, పుడమి పొత్తిళ్లలోన పురుడు మోసుకున్న పరిమళించిన తామెర పూసిన గంధము, అల్లి పువ్వుల అందము, తామెర పూసిన గంధము, మన పండుగ బతుకమ్మరా, మనకున్నదే బతుకమ్మరా, నల్లని రేగడి నాగలి గర్రు నవ్వింది వేళ, ఏళ్ళ తరబడి ఎండిన తుమ్మకు ఏరే మొలిసేలా. ఇంత గొప్ప కార్యక్రమాన్ని నిర్వహించిన జనం టీవీ శంకర్ గారికి, ఇంకా నెక్స్ట్ మనం పెద్ద ఎత్తున ఈ మీటింగ్ పెట్టుకుందామని ఇక్కడికి వచ్చిన అక్కా చెల్లెళ్ళకు అందరికీ నమస్కారాలు తెలియజేస్తూ బతుకమ్మ దసరా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. అక్క విజయక్కకు ప్రత్యేక ధన్యవాదాలు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాజీ సర్పంచ్, మాజీ ప్రజాప్రతినిధుల సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ ఆగవరం మోహన్ రావు గారిని మాట్లాడాల్సిన కోరుతున్నాను. ఒక్క నిమిషం. నమస్కారం. అదే అందరూ మాట్లాడదు కాబట్టి నేను ఏం మాట్లాడలేదు. మన శంకర్ సార్ మాట్లాడినప్పుడు మా ఏసెంట్ గారిని మర్చిపోయారు. పూసరోజు అంతయ్య గారు, వీరయ్య గారు ఇక్కడ ఆన్లైన్ రైల్వే గేట్ దగ్గర కూడా తూటా వెళ్ళింది. ఉద్యమ స్ఫూర్తిన ఆర్డర్ గంట అయింది. ఏదేమైనా 83 నుంచి బతుకమ్మ అంటే మోహన్ రావు ఇక్కడ బతుకమ్మ పోటీ చేస్తూ దాన్ని నిలబెట్టిన శంకర్ గారికి హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ సంస్కృతి కాపాడే వ్యక్తులకు అందరికీ మనం సహకరిద్దాం, ఈ సంస్కృతిని కాపాడుకుంటాం. ఈ విధ్వంసాన్ని ఏదైతే పర్యావరణ విధ్వంసం చేస్తున్నా వాళ్ళకి బుద్ధి చెప్పవలసిన అవసరం ఉందంటే బతుకమ్మ పోటీలు ఎక్కువ జరగాలని ఆకాంక్షిస్తూ దసరా బతుకమ్మ శుభాకాంక్షలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. అన్న తెలంగాణ ఉద్యమకారుడు, అనేక ఉద్యమాలు తన భుజస్కంధాల మీద వేసుకోవడం జరిగింది తెలంగాణ రాష్ట్రం సాధించడంలో. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు చెక్క వెంకటేష్ గారిని మాట్లాడితే కోరుతున్నాను. ప్రియమైన ఈనాడు జనం టీవీ అంటే జనముల్లే ఉంటుంది. శంకర్ గారు బతుకమ్మ సంబరాల కార్యక్రమానికి ఆహ్వానించడం జరిగింది. జనం టీవీ శంకర్ గారు అంటే ఆనాడు ఆ ప్రభుత్వాలు ఎన్ని ఇబ్బందులు పెట్టినా ఓంపక్షాలు అండగా ఉండి మరో ధైర్యాన్ని కల్పించి శంకర్ గారు ముందుకే నడవాలి, వార్తలు ప్రజలకు తీసుకురావాలి, ప్రజా సమస్యల కోసం ప్రభుత్వం దృష్టికి తీసుకుపోవాలి, ఎన్ని వాడుదొడుకులు వచ్చినా మేము ఉంటామని చెప్పడం జరిగింది. ఏదేమైనా ఈ కార్యక్రమాన్ని ఇంకా ముందుకు తీసుకుపోదాం. రాబోయే రోజులలో వచ్చే మళ్ళీ బతుకమ్మకు నేను కూడా నా సొంతంగా కళాకారునిగా, పార్టీ సెక్రటరీగా 200-300 మందిని ప్రయత్నం చేస్తామని సందర్భంగా తెలియజేస్తూ శంకర్ గారి కార్యక్రమం తీసుకున్నందుకు ప్రయత్నం జరుగుతుంది. అందుకే ఆడుతున్నారు అక్కలు. ఆ అక్కలు మీరు ఆడాలి. బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో, బంగారి బతుకమ్మ ఉయ్యాలో, బతుకమ్మ బతుకమ్మ ఉయ్యాలో, బంగారి బతుకమ్మ ఉయ్యాలో, ఆ పువ్వు ఈ పువ్వు ఉయ్యాలో, రంగు రంగుల పువ్వులు ఉయ్యాలో, ఆ పువ్వు ఈ పువ్వు ఉయ్యాలో, రంగు రంగుల పువ్వులు ఉయ్యాలో, తెలంగాణలో చూడు ఉయ్యాలో, బతుకమ్మ సంబరాలు ఉయ్యాలో, తెలంగాణలో
వైద్య నిపుణులు, ప్రముఖ వైద్య నిపుణులు డాక్టర్ కె ప్రభాకర్ గారు తెలంగాణ ఉవ్వెత్తున ఉర్రూతొలగిస్తూ పాటతో తన ఉద్యమాన్ని తెలంగాణ వ్యాప్తంగా తెచ్చినటువంటి మందుల విజయక్కకు, అలాగే మాజీ మావోయిస్ట్ కేంద్ర కమిటీ సభ్యులు శ్రీరాముల సిఇఓ జనం శంకర్ని సాదరంగా ఆహ్వానిస్తున్నాం. జనం టీవీ బృందం కూడా దయచేసి వేదికపైకి రావాల్సిందే కోరుతున్నాను. క్రాంతి అండ్ టీమ్. ఈ కార్యక్రమంలో నిజంగా కూడా స్టార్టింగ్లో తక్కువ మంది మహిళలు రావడం జరిగింది. తర్వాత మెల్లమెల్లగా మరి ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసినటువంటి ప్రతి ఒక్కరికి అభినందనలు. మొదటి బహుమతిగా మరి అందరు న్యాయ నేతలందరూ కలిసి మరి నిర్ణయించడం జరిగింది. మరి మొదటి బహుమతిగా బృందావన్ కాలనీ సొసైటీ ఆలేరు అధ్యక్షులు వాళ్ళ బృందం అందరూ కూడా ఈ సొసైటీ అధ్యక్షులు మాట్లాడుతున్నా శశికాంత్ గౌడ్. హలో అందరికీ ఈ సాయంకాలం ఇంత మంచి కార్యక్రమం అరేంజ్ చేసినటువంటి శంకర్ సార్ గారికి, అలాగే జనం టీవీ వారికి మా బృందావన్ కాలనీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. చూడాలి మమ్మీ అనిపించట్లేదు. మమ్మీ కొద్దిగా అన్న కొద్దిగా వెనక జరండి. ఓకే చూడాలి 3116 బహుమతి గెలుచుకుంది. బహుమతి ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మరి జనంటి ఒక్క నిమిషం ఎందుకంటే అసలు యాక్చువల్గా ఏంటంటే ఈ బతుకమ్మ సంబరాలకు విచ్చేసినటువంటి పెద్దలందరికీ కూడా శిరస్సు వంచి నమస్కారం చేస్తున్నా. మొదటగా ఈ ప్రోగ్రాం ఒక 10-15 రోజుల ముందు అనుకుంటే చాలా గొప్పగా జరిగేది. జస్ట్ 3 days లోనే ఒక ఆలోచన వచ్చింది. ఆలోచన రాగానే ఇక్కడ ఉన్నటువంటి శంకర్ సార్ కాల్ చేశాం. సార్ వేదిక కావాలి అనగానే ఓకే నా వంతు సహాయ సహకారాలు అందిస్తానని చెప్పేసి శంకర్ సార్ చెప్పాడు. తర్వాత ప్రచారం బాగా జనాల్లోకి వెళ్ళలేకపోయింది. జస్ట్ సోషల్ మీడియానే వాడాము. సోషల్ మీడియా ద్వారానే ఇంత జనాలు వచ్చారు. ఇంతకుముందు మనకు పెద్దలు మాట్లాడుతూ చెప్పారు, ఏదైనా ఒక్క అడుగుతోనే ప్రారంభమవుతుంది. వచ్చేసారి ఖచ్చితంగా ఇంతకుముందు ఎమ్మెల్యే గారు మాట్లాడుతూ చెప్పారు, వచ్చేసారి బీర్లా ఫౌండేషన్ ప్లస్ జనం టీవీ 2 కలిపి 1000 మందికి తగ్గకుండా పెద్ద ఎత్తున వేద్దాం. మనీ
దాన్ని ఈ సభలో మీ ముందు ప్రకటించమని కూడా చెప్పింది. కాబట్టి వచ్చేసారి చాలా పెద్ద ఎత్తున జరపడానికి మీ యొక్క సహాయ సహకారాలు ఇట్లనే ఉంటాయని అనుకుంటున్నాం. జనం టీవీని కూడా ఆదరించాలి. ఎన్ని అడ్డుపడ్డా, ఎన్ని ఇబ్బందులు ఎదురైనా జైలు జీతాన్ని అనుభవించి సమాజంలో ఉండేటువంటి సమస్యల మీద పోరాడుతున్నటువంటి ఛానల్ జనం టీవీ తెలుగు. ఏ ఒక్కరికి డబ్బుల కోసమో మెప్పు కోసమో ఒకరి దగ్గర చేయి చాపో ఎక్కడ కూడా జనం టీవీ పోవట్లే. నిర్భయంగా ఎమ్మెల్యే స్థాయి అవినీతి జరిగినా మనం జనం టీవీలో ప్రసారం చేసినాం. దాడులు చేసిర్రు, దౌర్జన్యాలు చేసిర్రు, చివరికి జైలు కూడా పంపించిర్రు. అయినా కూడా భయపడలేదు. ఇంకా ముందు కూడా భయపడ అవకాశాలు కూడా లేవు. రాబోయే కాలంలో జనం టీవీ ఇంకా పెద్దగా పోయి ఒక 10 జిల్లాలలో ఇట్లాంటి ప్రోగ్రాం పెట్టాలనే నిర్ణయానికి వచ్చినాం. కాబట్టి మీ సహాయ సహకారాలు ఎప్పుడు ఉండాలి, మీ ఆశీస్సులు మా జనం టీవీకి ఎప్పుడు ఉండాలి. జనం టీవీ తెలుగు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. సామాజిక అంశాల మీద కావచ్చు, చదువుల మీద కావచ్చు, తర్వాత వైద్య నిపుణుల అభిప్రాయాలు, ఇట్లాంటి అనేక అంశాలు దాంట్లో వస్తున్నాయి. కాబట్టి ఆ ఛానల్ అందరూ కూడా ఆదరించాలని కోరుకుంటూ మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తాం. ఈ కార్యక్రమంలో మరి ఇంత పెద్ద కార్యక్రమాన్ని పూనుకున్నటువంటి జనం టీవీ జనం శంకర్ సిఓను పాఠశాల శ్రీ రామకృష్ణ విద్యాలయం పాఠశాల పక్షాన ప్రధానాచార్యులు బండ్ల శంకరాచి అండ్ వైస్ ప్రిన్సిపల్ రమేష్ సార్ అండ్ టీం వాళ్ళందరూ కూడా సన్మానిస్తున్నారు. ఓకే చూడాలి.